హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులకి వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలకి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇచ్చే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ఈ వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. 50,000 వరకు కూడా సాలరీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు వీడియోని, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ జిల్లా అభ్యర్థులైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు తెలంగాణ వాళ్ళైనా వెళ్ళొచ్చు. కాకపోతే మనకి పోస్టింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో మనకి ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు ఇంటర్వ్యూకి సంబంధించి. ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందంటే మీకు 17th ఆగస్ట్ రోజు మండే మార్నింగ్ 10 AM కల్లా మీరు అక్కడ, దానికంటే ముందే మీరు మార్నింగ్ 9:30 లోపే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. సో మీకు అక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. మొత్తం కంప్లీట్లీ ఫ్రీ అనమాట, ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మనకి ఇక్కడ వాళ్ళు లొకేషన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, ANGREU రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, చంద్రగిరి రోడ్, SV అగ్రికల్చరల్ కాలేజ్ క్యాంపస్, తిరుపతి 517502. ఈ లొకేషన్లో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి వాళ్ళు బయోడేటా ఫామ్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదు వీళ్ళు, కాబట్టి మీరు బయట బుక్ స్టాల్లో లేకుంటే స్టేషనరీ షాప్స్ ఉంటాయి కదా నార్మల్గా, అలాంటి షాప్లలో మీరు బయోడేటా ఫామ్ అనేది దొరుకుతుంది. ఆ బయోడేటా ఫామ్ తీసుకోండి ప్రింట్. ఆ ఫామ్లో మీరు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ రాసేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు రీసెంట్గా దిగిన మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అండ్ రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ సెట్స్ అన్నీ కూడా మీరు పట్టుకొని మీరు డైరెక్ట్గా 17th ఆగస్ట్ రోజు నేను చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుందన్నమాట. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. అండ్ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి, సో దీనికేమో 30,000 పే చేస్తారు. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అనేది మీరు ఏ విభాగంలో చేసినా ఇంటర్వ్యూకి మీరు వెళ్ళొచ్చు. గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ విభాగంలో బీటెక్ పాస్ అయినా, ఏ విభాగంలో మనకి BA, BCom, BSc ఏది చేసినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. కాకపోతే BCom, BBA వాళ్ళకి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంక్లూడింగ్ MS ఆఫీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా బిజినెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి వేకెన్సీ ఉంది. దీనికి 50,000 సాలరీ ఉంటుంది. సో దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తున్నారు విత్ IP ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ ఇది లేకుంటే MBA కానీ, MCA కానీ, బీటెక్ కానీ, MSc లేదా MA చేసిన వాళ్ళు కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, MS ఆఫీస్ ఇంటర్నెట్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి, రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జాబ్స్నే, కాకపోతే వీటికి 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మిగతా వాటి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టులను అయితే మీరు పట్టించుకోవద్దు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్ కానీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వీటికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దాదాపు చాలామందికి మీరు డైరెక్ట్గా నేను చెప్పినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ సంస్థ వాళ్ళు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఇంకా రీసెర్చ్ అసోసియేట్
ఫిజికల్ డైరెక్టర్, మెడికల్ ఆఫీసర్, ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ బేసిస్లోనే ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ అనేది చేస్తున్నాను అనమాట. అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మీకు వితిన్ 15 days లోపే సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. కాబట్టి అర్జెంట్గా మాకు జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు నచ్చినటువంటి జాబ్స్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇదొక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు, మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారనమాట. సో కాంట్రాక్చువల్ అయినా కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఈ యొక్క కాంట్రాక్చువల్ బేసిస్ కింద చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఫ్యూచర్లో వేరే రిక్రూట్మెంట్స్కి సంబంధించి కూడా డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే కాంట్రాక్ట్ అనగానే లైట్ తీసుకుంటారు, బట్ ఏ వచ్చిన ఆపర్చునిటీ వచ్చినా అది మీకు ఫ్యూచర్లో అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కాంట్రాక్చువల్ కూడా చాలా నోటిఫికేషన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించి కొన్ని పోస్ట్లని సపరేట్గా కేటాయిస్తారు. కాబట్టి సో మీకు డిగ్రీ అర్హత కానీ, బీటెక్ అర్హత కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఖాళీగా ఉన్నారు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మనకి ఇక్కడ ఏజ్ కూడా చూడండి 50 years వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో 50 years వరకు కూడా ఛాన్స్ ఉంది కాబట్టి చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది నోటిఫికేషన్. వేకెన్సీ గురించి అయితే ఆలోచించొద్దు, మంచి సాలరీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ కూడా లేదు అండ్ రూపాయి ఖర్చు లేదు. జస్ట్ మీరు ఆ వెళ్ళడానికి సంబంధించి అక్కడ ట్రావెలింగ్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి. సో 17th August వరకు కూడా టైం ఇచ్చారంటే మనకి 17th August రోజు ఉంటుంది కాబట్టి సో చాలా టైం ఉంది కాబట్టి ప్లాన్ చేసుకొని ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి ఇలా ఇంటర్వ్యూకి వెళ్దామని చెప్పేసి కాల్ చేసి చెప్పండి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఒక ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అనమాట. సో అది మీకు ఫర్దర్గా మీ కెరీర్ పరంగా కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఇది మనకి ఏ సంస్థ అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా. ప్రజెంట్ ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే మనకి ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు. ఏంటి అంటే PMRKVY మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండెడ్ RABI ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారనమాట. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ వేకెన్సీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి టెన్యూర్ పీరియడ్ అనేది 30 September వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకా ప్రాజెక్ట్ పీరియడ్ అనేది 31st March 2027 వరకు అయితే ఎక్స్టెన్షన్ చేస్తారనమాట. సో ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇంకా మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కాబట్టి మాకు ఒక అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది, అది కూడా మనకి మన సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అనుకుంటే మాత్రం సో చాలా మంచి ఆపర్చునిటీ. మీరు డైరెక్ట్గా బయోడేటా ఫామ్ తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీస్ అండ్ ఫొటోస్ పట్టుకొని 17th August రోజు ఇక్కడ మనకి ఏదైతే తిరుపతిలో SV అగ్రికల్చర్ కాలేజ్ క్యాంపస్ ఉంది కదా, ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. అదే రోజు మీకు చెప్పేస్తారు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. సో ఎటువంటి ఫీజు అయితే లేదో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. సో మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఇప్పుడు కనిపిస్తుందో ఈ నోటిఫికేషన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అని కూడా చదువుకోవచ్చు అనమాట. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.